అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు మరియు ఒక తాబేలు ఉండేవారు. కుందేలు తన వేగంపై ఎంతో గర్వపడుతూ తాబేలుని ఎగతాళి చేసేది. ఒకరోజు కుందేలు, పరుగులో నన్ను ఎవరూ గెలవలేరు అని తాబేలుకు పందెం వేసింది. పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తి మధ్యలో నిద్రపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కకాని ఆగకుండా ముందుకు సాగింది. కుందేలు లేచేసరికి తాబేలు గమ్యానికి చేరిపోయింది. కుందేలు తన పొగరును వదిలేసింది. తాబేలు అందరికీ ఒక పాఠం చెప్పింది. వేగం కాదు, పట్టుదల ముఖ్యం. కుందేలు మరియు తాబేలు బాధతో ఇండియా వాళ్లైతే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్లు కాకపోతే లైక్ చేయండి. అనగనగా ఒక చిన్న కాల్వ దగ్గర ఒక కొంగ ఉండేది. అది ప్రతిరోజు ఒక కాలు మీద నిలబడి జపం చేస్తున్నట్టు నటిస్తూ ఉండేది. చేపలు అది నిజంగా జపం చేస్తున్నదని నమ్మి దగ్గరకు వస్తే కొంగ ఒక్కొక్కటిగా పట్టుకుని తినేసేది. ప్రతిరోజు ఇదే జరుగుతుండడంతో కాల్వలో చేపలు చాలా తగ్గిపోయాయి. దీనిని గమనించిన చేపలు భయపడి పీత దగ్గరికి వెళ్లి తమ సమస్య చెప్పాయి. పీత అన్నది, కొంగను నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. మరుసటి రోజు పీత కొంగ దగ్గరకు వెళ్ళి, నేస్తమా, నేను నీకు ఇంకా ఎక్కువ చేపలు ఉన్న ఒక రహస్య స్థలం చూపిస్తాను అంటూ చెప్పింది. మీకు ఇంకా చేపలు దొరుకుతాయని భావించిన కొంగ సంతోషంగా పీతను తన మెడ మీద ఎక్కించుకుంది. కొంచెం దూరం వెళ్లిన వెంటనే పీత ఒక్కసారిగా కొంగ మెడను బిగిగా కొరికింది. కొంగ దాన్ని విడిచించుకోలేక అక్కడికక్కడే పడిపోయింది. అలా చేపలకు నష్టం చేస్తున్న కొంగకు తగిన శిక్ష వచ్చింది. నేను చేసిన పని మీకు నచ్చినట్లయితే మా ఎండి కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు మా వీడియోని లైక్ చేయండి. అనగనగా ఒకరోజు అడవిలో ఒక కుక్క తిరుగుతూ పోతుంది. అప్పుడు అచానకగా ఒక పెద్ద సింహం దాని ముందుకు వచ్చింది. కుక్క అనుకుంది, ఇప్పుడు నేను ఖచ్చితంగా చస్తా, కానీ చావడానికి ముందు ఒక ప్రయత్నం చేద్దాం. పక్కనే ఉన్న ఎముకని ఎత్తుకుని గట్టిగా కొరుకుతూ ఇలా అన్నట్టు నటించింది. ఆహా, ఈ సింహం మాంసం ఎంత రుచిగా ఉందో! అది విన్న సింహం షాక్ అయింది. ఈ చిన్న కుక్క సింహాన్ని తింటుందా? ఇది ఎంత భయంకరమో అని భయపడి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. తెలివి అండ్ ధైర్యం ఉంటే పెద్ద ప్రమాదాల్ని కూడా తప్పించుకోవచ్చు. కుక్క బాధతో మీరు ఇండియా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి. అనగనగా రామయ్య అనే కట్టెల కూలి ఉండేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కోస్తూ ఉండగా అతని గొడ్డలి చేతి జారి చెరువులో పడిపోయింది. రామయ్య బాధగా ఉండగా చెరువు దేవత ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో 3 గొడ్డళ్ళు ఉన్నాయి. ఒక బంగారు గొడ్డలి, ఒక వెండి గొడ్డలి, మరొకటి రామయ్య పాత గొడ్డలి. దేవత అడిగింది, ఈ 3 గొడ్డలిలో నీది ఏది? రామయ్య నిజాయితీగా తన పాత గొడ్డలే చూపించాడు. అతని నిజాయితీ చూసి దేవత సంతోషించి 3 గొడ్డళ్ళన్నీ బహుమతిగా ఇచ్చింది. రామయ్య బాధతో ఉండు, మీరు ఇండియా వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ కొట్టండి. మా వీడియోస్ మీకు నచ్చాయా? అయితే మర్చిపోకుండా ఎండి కార్టూన్ ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.